పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఎన్నికలకు సంబంధించి బీసీలకు సంబంధించినటువంటి డేటా మేము ముందుకు తీసుకురావటం ఈ ప్రయత్నం. ఈ వీడియో యొక్క సారాంశం. ఒకటి, కరీంనగర్ జిల్లా అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ మొత్తం ఎంతమంది, ఎంత పర్సెంటేజ్ బీసీలు గెలిచారు ఈ జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకు సంబంధించి. తెలంగాణ రాష్ట్రంలో 11, 14, 17 తారీఖులు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 12,760 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 1,5 గ్రామ పంచాయతీలు అనివార్య కారణాలు, సాంకేతిక కారణాలు ఇది కాలేదు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఫస్ట్ బీసీలు 57 మంది, ఎస్సీలు 21 మంది, ఎస్టీలు లేరు, ఓసీలు 14 మంది గెలిచారు. మొత్తం కరీంనగర్ జిల్లాలో 92 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. 100కి 62% బీసీలు గెలిచారు. ఇక పెద్దపల్లి జిల్లా రెండో జిల్లా. ఇక్కడ 68 మంది బీసీలు గెలిచారు, ఎస్సీలు 20 మంది గెలిచారు, ఓసీలు 10 మంది గెలిచారు. మొత్తం పెద్దపల్లిలో 98 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. బీసీలు 100కి 69% ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ఉన్నది ఫస్ట్ ఫేజ్ సంబంధించి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా మూడో జిల్లా. ఈ మూడో జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు బీసీలు 46% గెలిచారు, ఎస్సీలు 17%, బీసీలు 46 మంది గెలిచారు, ఎస్సీలు 17 మంది గెలిచారు, ఎస్టీలు 14 మంది గెలిచారు, ఓసీలు 4 మంది గెలిచారు. మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 85 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగినాయి. ఇందులో బీసీలు 100కి 54% గెలుపొందినట్టుగా మనకి క్యాలిక్యులేషన్స్ వల్ల అర్థమవుతా ఉంది. ఇక నాలుగోది జగిత్యాల జిల్లా. ఈ నాలుగోది జగిత్యాల జిల్లాకు సంబంధించి బీసీలు 73 మంది గెలిచారు, ఎస్సీలు 23 మంది గెలిచారు, ఎస్టీలు 9 మంది గెలిచారు, ఓసీలు 17 మంది గెలిచారు. మొత్తం 122 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. ఇందులో 60% బీసీలు గెలిచారు జగిత్యాల జిల్లాలో. ఇక హనుమకొండ జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు 25 మంది బీసీలు, 16 మంది ఎస్సీలు, 2 మంది ఎస్టీలు, 26 మంది ఓసీలు. మొత్తం 69 గ్రామ పంచాయతీలకు హనుమకొండలో ఎన్నికలు జరిగితే బీసీ రిజర్వేషన్స్ లెక్కలు తీసినప్పుడు 100కి 36% హనుమకొండ జిల్లాలో రిజర్వేషన్స్ అమలైనట్టుగా మనకు అర్థమవుతాయి. ఇంకా ఆరో జిల్లా వరంగల్ జిల్లా. ఈ వరంగల్ జిల్లాకు సంబంధించి బీసీలు 24 మంది సర్పంచ్లు గెలిచారు. ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించింది మేము చెప్పేదంతా కూడా. వరంగల్ జిల్లాకు సంబంధించి 24 మంది బీసీలు గెలిచారు, ఎస్సీలు 15 మంది గెలిచారు, ఎస్టీలు 39 మంది గెలిచారు, ఓసీలు 13 మంది గెలిచారు. మొత్తం వరంగల్ జిల్లాలో 91 ఫస్ట్ ఫేజ్లో 91 గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగినాయి. వరంగల్ జిల్లాలో బీసీలు 100కి 26% రిజర్వేషన్ అందినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. 26% గెలిచినట్టుగా. ఏడోది జనగామ జిల్లా. ఈ జనగామ జిల్లాకు సంబంధించి బీసీలు 29 మంది గెలిచారు, ఎస్సీలు 25 మంది గెలిచారు, ఎస్టీలు 15 మంది గెలిచారు, ఓసీలు 41 మంది గెలిచారు. మొత్తం జనగామ జిల్లాలో 110 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగినాయి. బీసీలు సంబంధించి వచ్చినప్పుడు 100కి 26 అంటే 26% మంది గెలిచినట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది. ఇంకా భూపాలపల్లి, 8వ జిల్లా భూపాలపల్లి. ఈ భూపాలపల్లికి సంబంధించి బీసీలు 21%, బీసీలు 21 గ్రామ పంచాయతీ సర్పంచ్లు గెలిచారు. ఇందులో 21 గ్రామ పంచాయతీ సర్పంచ్లు గెలిస్తే 16 మంది ఎస్సీ సర్పంచ్లు గెలిచారు, 2 ఎస్టీ, జనరల్లో 46 మంది గెలిచారు. మొత్తం 85 గ్రామ పంచాయతీలు భూపాలపల్లిలో ఎన్నికలు జరిగినాయి. అయితే భూపాలపల్లి జిల్లాకు సంబంధించి బీసీలు 25% గెలిచినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇక 9వది ములుగు జిల్లా. ఈ ములుగు జిల్లాకు సంబంధించి బీసీలు 3, ఎస్సీలు 2, ఎస్టీలు 41 మంది, ఓసీలు ఒక్కళ్ళు గెలిచారు. మొత్తం 48 గ్రామ పంచాయతీలు ములుగు జిల్లాలో ఫస్ట్ ఫేజ్లో ఎన్నికలు జరిగితే బీసీ రిజర్వేషన్ అతి తక్కువగా అమలు జరిగినటువంటి జిల్లాగా 6% రిజర్వేషన్స్ అమలు జరిగినాయి. ఇక 10వది మహబాద్ జిల్లా. ఈ మహబాద్ జిల్లాకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు బీసీలు 20 మంది గెలిచారు, ఎస్సీలు 10 మంది గెలిచారు, ఎస్టీలు 111 మంది గెలిచారు, ఓసీలు 14 మంది గెలిచారు. మొత్తం మహబాద్ జిల్లాలో 155 గ్రామ పంచాయతీలకు ఫస్ట్ ఫేజ్లో ఎన్నికలు జరిగినాయి. బీసీ రిజర్వేషన్ మహబాద్లో కేవలం 12% అమలు గెలిచినట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తుంది. జనాభా ఉంటారులేండి. ఇక మెదక్ జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు 11వ జిల్లా మెదక్ జిల్లా. 92 స్థానాల్లో బీసీలు గెలిచారు, 26 స్థానాల్లో ఎస్సీలు గెలిచారు, 26 స్థానాల్లో ఎస్టీలు కూడా 26 స్థానాల్లో సర్పంచ్ స్థానాలు గెలిచారు. ఇక ఓసీలు 16 స్థానాలు గెలిచారు. మొత్తం మెదక్ జిల్లాలో 160 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగితే బీసీలు 100కి 57% ఫస్ట్ ఫేజ్లో గెలిచినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక 12వ జిల్లా సంగారెడ్డి జిల్లాలో 84 మంది సర్పంచ్లుగా బీసీలు గెలిచారు, 14 మంది ఎస్సీలు గెలిచారు, 16 మంది ఎస్టీలు గెలిచారు, 22 మంది ఓసీలు గెలిచారు. మొత్తం సంగారెడ్డి జిల్లాలో 136 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. సంగారెడ్డి జిల్లాలో బీసీలు 100కి 62% గెలిచినట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది. ఇక 13వ జిల్లా సిద్దిపేట జిల్లా. ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించి 18 మంది బీసీలు గెలిచారు, 36 మంది ఎస్సీలు గెలిచారు, 88 మంది బీసీలు గెలిస్తే, 36 మంది ఎస్సీలు గెలిస్తే, 8 మంది ఎస్టీలు గెలిస్తే
జనరల్ కేటగిరీ ఓసీలు 31 మంది గెలిచారు. సో, మొత్తం సిద్దిపేట జిల్లాలో 163 స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగినాయి. సో, 54% బీసీలు గెలిచినట్టుగా 100కి 54% సిద్దిపేట జిల్లాలో గెలిచినట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా 14వ జిల్లా. సో, ఇందులో 88 మంది 68 మంది యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 68 మంది బీసీ అభ్యర్థులు గెలిచారు. 32 మంది ఎస్సీ అభ్యర్థులు గెలిచారు. 30 మంది మళ్ళీ చెప్తాను. 14వ జిల్లా యాదాద్రి భువనగిరి 68 మంది బీసీలు గెలిస్తే, 32 మంది ఎస్సీలు గెలిస్తే, 30 మంది ఎస్టీలు గెలిస్తే, 22 మంది జనరల్ గెలిచారు. మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాలో 153 మంది గెలిచారు. సో, ఇది బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు 100కి 42% రిజర్వేషన్స్, అంటే 100కి 42% గెలిచినట్టుగా మనకున్నటువంటి సమాచారం ద్వారా తెలుస్తూ ఉంది. ఇక 15వ జిల్లా సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు బీసీలు 28 మంది గెలిచారు. ఎస్సీలు 40 మంది గెలిచారు. ఎస్టీలు 39 మంది గెలిచారు. ఓసీలు 52 మంది గెలిచారు. మొత్తం 159 గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఎన్నికలు సూర్యాపేటలో జరిగినాయి. సో, బీసీలు శాతం గెలిచిన శాతం 17%గా మనం చెప్పుకోవచ్చు. ఇక 16వది మహబూబ్నగర్ జిల్లా. 16 మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది. బీసీలు 60 మంది గెలిచారు. ఎస్సీలు 21 మంది గెలిచారు. ఎస్టీలు 34 మంది గెలిచారు. ఓసీలు 24 మంది గెలిచారు. మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో 130 ఫస్ట్ ఫేజ్లో 139 గ్రామ సర్పంచ్ స్థానాలు గెలిచారు. సో, బీసీలు గెలిచిన పర్సంటేజ్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి 43% గెలిచినట్టుగా మనకి లెక్కల ద్వారా అర్థమవుతోంది. ఇంకా 17వది వనపర్తి జిల్లా. ఈ వనపర్తి జిల్లాకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు 17 మంది బీసీ సర్పంచ్లు గెలిచారు. 12 మంది ఎస్సీలు, 25 మంది ఎస్టీలు, 33 మంది ఓసీలు, మొత్తం 87 గ్రామ పంచాయతీలు వనపర్తికి సంబంధించి ఎన్నికలు జరిగినాయి. సో, బీసీలు 19% గెలిచారు. వనపర్తి జిల్లాకు సంబంధించి బీసీలు 19% గెలిచినట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తుంది. అందుకోసమే 42% రిజర్వేషన్స్ బీసీ సమాజం అడుగుతోంది. ఇక గద్వాలకు సంబంధించి 18వ జిల్లా గద్వాల జిల్లా. సో, 72 మంది బీసీ సర్పంచ్లు గెలిచారు. 18 మంది ఎస్సీ, 4 ఎస్టీ, ఓసీలు 12 మంది గెలిచారు. మొత్తం గద్వాల జిల్లాలో ఫస్ట్ ఫేజ్లో 106 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే బీసీలు 68% మంది గెలిచినట్టుగా మనకి లెక్క ద్వారా తెలుస్తుంది. ఇక 19ది నారాయణపేట జిల్లా. ఈ నారాయణపేట జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు 23 మంది బీసీలు గెలిచారు. 10 మంది ఎస్సీలు గెలిచారు. 14 మంది ఎస్టీలు గెలిచారు. 20 మంది ఓసీలు గెలిచారు. 67 సర్పంచ్లు నారాయణపేట జిల్లాలో ఎన్నికలు జరిగినాయి. 19వ జిల్లా. సో, 34% బీసీలు గెలిచినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇక 20ది నాగర్ కర్నూలు జిల్లా. ఈ నాగర్ కర్నూలు జిల్లాలో బీసీలు 41 మంది గెలిచారు. ఎస్సీలు 36 మంది గెలిచారు. ఎస్టీలు 24 మంది గెలిచారు. ఓసీలు 50 మంది గెలిచారు. మొత్తం నాగర్ కర్నూలులో ఫస్ట్ ఫేజ్లో 151 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. సో, ఇది పిక్చర్. సో, అయితే బీసీలు 27% మంది గెలిచినట్టుగా మనకి లెక్కలు అర్థమవుతుంది. 21వది కామారెడ్డి జిల్లా. ఈ కామారెడ్డి జిల్లాకు సంబంధించి బీసీలు 49 మంది సర్పంచ్లు గెలిస్తే 26 మంది ఎస్సీలు, 29 మంది ఎస్టీలు, 63 మంది ఓసీలు, 167 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి కామారెడ్డిలో. సో, ఇక్కడ 29% రిజర్వేషన్ 29% కామారెడ్డి బేస్డ్గానే 42% రిజర్వేషన్స్ ఇస్తున్నారు. ఆ కామారెడ్డిలోనే 29% రిజర్వేషన్ వచ్చినట్టుగా భావిస్తున్నారు. 22వది నిజామాబాద్ జిల్లా. ఇక్కడ 90 సర్పంచ్లు బీసీలు గెలిస్తే 30 ఎస్సీలు గెలిచారు. 22 ఎస్టీలు గెలిచారు. 42 ఓసీలు గెలిచారు. మొత్తం ఫస్ట్ ఫేజ్లో నిజామాబాద్ జిల్లాలో 184 గ్రామ పంచాయతీ సర్పంచ్ జరిగినాయి. నిజామాబాద్లో 48% బీసీలు గెలిచినట్టుగా మనకి డేటా వల్ల తెలుస్తూ ఉంది. సో, 23వది నిర్మల్ జిల్లా. ఇక్కడ 53 మంది బీసీలు గెలిస్తే, 21 మంది ఎస్సీలు గెలిస్తే, 53 మంది ఓసీలు ఎస్టీలు గెలిస్తే, నిర్మల్ జిల్లా 23వ జిల్లా. మొదటి నుంచి చెప్తున్నాను. 53 మంది బీసీలు గెలిచారు. 21 మంది ఎస్సీలు గెలిచారు. ఎస్టీలు 53 మంది గెలిచారు. ఓసీలు 9 మంది గెలిచారు. మొత్తం 136 నిర్మల్లో 136 ఫస్ట్ ఫేజ్లో 136 సర్పంచ్ పోస్టులకు ఎన్నికలు జరిగినాయి. సో, నిర్మల్ జిల్లాలో 39% బీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఫస్ట్ ఫేజ్ సంబంధించి. 24వది ఆసిఫాబాద్. ఈ ఆసిఫాబాద్కి సంబంధించి బీసీలు 2 గెలిచారు. ఎస్సీలు 2 గెలిచారు. ఎస్టీలు 98 మంది గెలిచారు. ఓసీలు 111 మంది గెలిచారు. మొత్తం 114 సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. సో, ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో బీసీ రిజర్వేషన్స్ 2%. సో, 42% రిజర్వేషన్ ఉంటే వీళ్ళకి బీసీలకు ఎక్కువ రాజ్యాధికారంలో వాటా వచ్చేది. సో, ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది 114 మంది జనరల్ అంటే బీసీల వాటా వచ్చేది. 114 అంటే 42 అంటే 50 మంది దాకా బీసీలకు వచ్చే అవకాశం ఉండేది. సో, ఇక 25వ జిల్లా ఆదిలాబాద్ జిల్లా. బీసీలు 15% గెలిచారు.
ఎస్సీలు బీసీలు 15 మంది గెలిచారు, ఎస్సీలు 4 మంది గెలిచారు, ఎస్టీలు 145 మంది గెలిచారు, ఓసీలు 2 గెలిచారు. సో ఆదిలాబాద్ జిల్లాలో 166 గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగినాయి. అది పిక్చరు. సో బీసీ రిజర్వేషన్ ఆదిలాబాద్ జిల్లాలో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి 9% ప్రాతినిధ్యం ఉంది. సో మంచిర్యాల జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు బీసీలు 37 మంది సర్పంచ్లు గెలిచారు, ఎస్సీలు 20 మంది, ఎస్టీలు 26 మంది, ఓసీలు 4 మంది గెలిచారు. మొత్తం 87 మంచిర్యాలలో 87 గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగినాయి. సో బీసీల ప్రాతినిధ్యం 42% ఉంది. సో ఖమ్మం జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు 27 జిల్లా, ఇక్కడ 49 గ్రామ పంచాయతీలు బీసీలు గెలిస్తే 46 మంది ఎస్సీలు గెలిచారు, ఎస్సీలు. సో ఖమ్మం జిల్లాకు సంబంధించి 49 మంది బీసీలు గెలిస్తే, 46 మంది ఎస్సీలు గెలిస్తే, 37 మంది ఎస్టీలు గెలిస్తే, 60 మంది ఓసీలు గెలిచారు. మొత్తం 192 స్థానాలకు సంబంధించి ఇక్కడ ఎన్నికలు జరిగింది. సో 20% ఇక్కడ బీసీల ప్రాతినిధ్యం ఉంది. సో ఈ ఓసీలకు సంబంధించి వచ్చినప్పుడు 60 మంది గెలిచారు. ఇందులో వేసుకున్నా కూడా కనీసం 42% వేసుకున్నా 30కి పైగా వచ్చాయి. సో ఆ విధంగా బీసీలు జనాభా దామాషా రావడానికి ఆస్కారం ఉండేదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అంటే మేడ్చల్ మల్కాజ్గిరితో పాటుగా ఏజెన్సీ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీలకి గ్రామ పంచాయతీలు రిజర్వ్ కాలేదు. అట్లాగే షెడ్యూల్డ్ ఏరియాల మండలాలు కలిగినటువంటి ఆసిఫాబాదు, ములుగు బీసీ సర్పంచుల సంఖ్య 2, 3కి మించలేదు. సో మినహాయించి మిగిలిన జిల్లాల్లో బీసీల ప్రాతినిధ్యం ఎంతో ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇదే క్రమంలో కరీంనగర్ జిల్లాలో 92 గ్రామ పంచాయతీలకు గాను 58 బీసీలు గెలుచుకొని 63% వాటాను సాధించారు. అదేవిధంగా వాస్తవానికి జిల్లాలో 25 స్థానాలు మాత్రమే బీసీలకు రిజర్వ్ అయ్యాయని జనరల్ స్థానాలు పోటీ చేశారు. 47 చోట్ల జనరల్ కేటగిరీ రిజర్వ్ కాగా 14 చోట్ల ఓసీలు గెలగా మిగతా 33 చోట్ల బీసీ అభ్యర్థులు గెలిచారు. అట్లనే సంగారెడ్డి జిల్లాలో 136 గ్రామ పంచాయతీలు 84 స్థానాలు అంటే 62% బీసీలు గెలిచారు. జనాభా ఉండేదే వాళ్ళు కదా. జగిత్యాల జిల్లాలో 122 గ్రామ పంచాయతీలు 73 బీసీ అభ్యర్థులు గెలిచారు. సో ఆ విధంగా ప్రాతినిధ్యం ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.